ఏమైందండి? ఎందుకలా గావు కేకలు పెట్టారు? నీ కళ్ళతో నువ్వే చూడు, ఇది ఎక్కడి నుంచి చెప్పుకుంటుకుందో ఏంటో. మీరు పెట్టిన గావు కేక విని మీ ప్రాణం పోయిందేమో అనుకున్నాను. అత్తయ్య గారు దొరకపోతే ఈ చెప్పుతోనే మీ ప్రాణం తీస్తాను. పట్టుకోండి, ఇక పదండి, త్వరగా పదండి. భగవంతుడే, వాళ్ళు త్వరగా దొరకాలి. పదండి. నేను ఇటు చూస్తాను. అత్తయ్య గారు, అమ్మ సంతోషి, అమ్మా సంతోషి, సంతోషి, అత్తయ్య గారు, సంతోషి. ఎక్కడికి వెళ్ళారు? పొద్దున్న ఇక్కడే ఉన్నారే, ఇప్పుడు మూటలు కూడా కనపడలేదు. సంతోషి, ఏంటండి వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా దాగుడు ముద్దలు ఆడుకున్నా పక్కకి వెళ్ళి దాక్కోవడానికి? వెళ్ళి పంతులు గారిని అడగండి. అడుగుతాను. అడగండి. పంతులు గారు, ఒక్క నిమిషం. చెప్పండి. మా అమ్మను మీరు గాని చూసారా? మీరేమన్నా చూసారా? ఇప్పటికి మీకు అమ్మ గుర్తొచ్చిందా? ఇంట్లోంచి వెళ్ళగొట్టినప్పుడు ఏమైంది ప్రేమ? ఏ పంతులు, మందిరం కనుక బతికిపోయావు. ప్రవచనాలు వినడానికి రాలేదు మేము ఇక్కడికి. ముసల్దాన్ని సంతోషిని చూసావా లేదా? పంతులు గారు చెప్పండి. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళుంటారు? బనారస్కి వెళ్ళే బస్ కోసం కాసేపటి క్రితం ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళడమే మంచిది. వాళ్ళు మీలాంటి పాపాత్మలకు దూరంగా ఉంటేనే వాళ్లకు మంచిది. అయ్యో దేవుడా, అత్తయ్య గారు సంతోషి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారా? అయినా చిన్న చితక గొడవలు ఏ ఇంట్లో రావు చెప్పండి? అంత మాత్రానికి ఇల్లు వదిలి వెళ్ళిపోతారా? నేను క్షమాపణలు చెప్పాలి, వాళ్ళిద్దరికి క్షమాపణలు చెప్పాలి. మా అత్తయ్య గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి. నేను మళ్ళీ సైకిల్ ఎక్కించుకొని తిప్పాలా? మీ బాబు ఏమన్నా హెలికాప్టర్ వదిలి వెళ్ళాడా మనం గాల్లో తేలి వెళ్ళడానికి? ఓరి మొగడా, నీ తలరాతలు సైకిల్ నడిపించి యోగం ఉంటే సైకిలే నడిపించు, అర్థమైందా? ఒకవేళ బస్సు గాని మిస్ అయిందంటే మిమ్మల్ని జీవితాంతం వదిలిపెట్టను. పదండి. అత్తయ్య గారు, మా అత్తయ్య గారు కనిపించాలి దేవుడా. ఏమి రంగులు మారుస్తుంది? నీచులు, నికృష్టులు నా మనోరాల మీద తప్పుడు నిందలు మోపారు. కోపం వదిలేనానమ్మా, లేకపోతే మీ ఆరోగ్యమే పాడవుతుంది. వాళ్ళన్న మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు అరికాల మంట నెత్తికెక్కుతూ ఉంటుంది. ఇదిగో సంతోషి, అలా చూడు, వాళ్ళు మళ్ళీ వచ్చేసారమ్మా. మీ మేలు మర్చిపోండి దేవుడా. పదండి, పదండి. జనార్దన్, ఆగు. ఖబర్దార్, నా దగ్గరకు వచ్చావంటే మీతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మీ మొహాలు చూడడం కూడా నాకు ఇష్టం లేదు. నారాయణ నారాయణ. ప్రణామాలమ్మా. ప్రణామాలు దేవర్షి. మాత, సంతోషి ధన్యురాలు. ఏ అమ్మాయి కోసమైతే తను ఇన్ని కష్టాలు సహించిందో, ఎవరి కారణంగా ఆమె శీలాన్ని కూడా శంకించడం జరిగిందో, ఏ అమ్మాయి కోసమైతే తను తన జీవితం గురించి, తన ప్రాణాల గురించి కూడా ఆలోచించకుండా ఆ అమ్మాయిని రక్షించిందో, ఆ అమ్మాయికి అతి కఠినమైన దండన లభించాలి కదమ్మా. చూస్తుంటే అమ్మా, మీ భక్తురాలు మీ వలే దయగలదే. నారాయణ నారాయణ. మాత, నాకో విషయంలో ఆశ్చర్యం కలుగుతోంది. ఈ సంతోషి ఆ కుటుంబంలోకి మళ్ళీ ఎందుకు వెడుతోంది? అక్కడ ఆమెకు కేవలం కష్టాలే కలుగుతాయి కదా మాత. చూస్తుంటే సంతోషికి జీవితంలో సమస్యలు అంతమవుతాయనిపించడం లేదు మాత. నారాయణ నారాయణ. దేవర్షి, న్యాయమైన మార్గం ముళ్లతో నిండి ఉంటుంది. ఒకవేళ అది తేలికై ఉంటే ప్రతి మనిషి నా భక్తుడై ఉండేవాడు. న్యాయ మార్గంలో నడవడం అంత తేలికేం కాదు. ఎవరైతే ఈ మార్గంలో కష్టాలను సహిస్తూ కూడా నడుస్తారో అక్కడ నేనుంటాను.
సత్యము నిజాయితీల మార్గంలో నడిస్తే వారికి కలిగే సంతోషానుభూతిలో కూడా నిజానికి నేనే ఉంటాను. ఎవరి మార్గాన్ని ఎంచుకుంటారు, నేను వారిని రక్షించడం కోసం సదా వారికి అండగా ఉంటాను. నారాయణ నారాయణ, మీ మహిమ అపారం మాత, అపారం. చూసారా అత్తయ్య గారు, మళ్ళీ మన కుటుంబం నిండుగా కనిపిస్తోంది. కుటుంబం నిండుగా కనిపిస్తే ఏం లాభం ఉండదు. నీ కూతురు చేసిన నిర్వాకం వల్ల ఈ రోజు మన పరువు అంతా పోయి ఉండేది. తప్పు చేసింది నీ కూతురు బిట్టు అయితే శిక్ష అనుభవించేది పాపం నీ సంతోషినా. చాలా తప్పు జరిగిపోయింది వదిన. తస్సదియ్యా అక్క, ఇంకోసారి నీ కూతురు ఇలాంటి పని చేసిందో ముందే చెప్తున్నాను, దాన్ని సజీవంగా కాల్చి పారేస్తాను. సరే, అలాగే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇప్పుడు నా నెత్తికి ఎక్కి కూర్చోకండి, అర్థమైందా? అత్తయ్యని విశ్రాంతి తీసుకొనివ్వండి. రండి. అత్తమ్మా, రండత్తమ్మా, కూర్చోండి. అమ్మా, నన్ను ఆశీర్వదించు. చాలు చాలు, ఇక చాలించండి. ఇలాంటి నాటకాలు ఆడాలంటే సురభి ట్రూప్కెళ్ళి జాయిన్ అయిపోండి. నా ముందు ఇలాంటివి పనికిరావు. నిలబడే ఉన్నారేంటి అత్తయ్య గారు? కూర్చోండి. ఈ లోన్ వాళ్ళు కూడా పొద్దాస్తమాను ఫోన్లు చేసి ఎంత కోపం తెప్పిస్తున్నారంటే విసిగించేస్తున్నారు. అత్తయ్య గారు, మీరు కూర్చోండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. అమ్మా, ఈ రోజు నుంచి నీ కోపం తెప్పించే పనేది చేయను. నువ్వు నిశ్చంతగా ఇంట్లో ఉండు, మేమందరం నీకు సేవ చేస్తాం. అమ్మా, నీ పాదాల దగ్గరే కదా నా స్వర్గం. ఏ సంతోషి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అలసిపోయావు, వెళ్ళి విశ్రాంతి తీసుకోపో. అత్తయ్య గారు, మంచినీళ్ళు. సంతోషి, నేను మీరిద్దరూ తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అలాగే పెద్దమ్మా, ఇప్పుడే వస్తాను. చూసారా నానమ్మ, మీరు ఇంటికి తిరిగి వచ్చినందుకు అందరూ ఎంత సంతోషిస్తున్నారో. అందుకే నేను చెప్తాను, ఇంటిని మించిన ఆత్మీయత మనకి ఇంకెక్కడా దొరకదని. మాధవికి నగలు దొరికేశాయి, ఇక నావే మిగిలాయి. ఏదో ఒకటి ఆలోచించాల్సిందే. సంతోషిని వంట పనికి పంపించడానికి దానికి అత్తయ్య అంగీకారం కావాలిగా. ఏదో ఒకటి చేసి తీరాలి. సంతోష పనికి వెళ్ళాలి, నా మీద ఏ నిందా పడకుండా ఉండాలి. హలో మేడం గారు? లేదండి, మా అమ్మాయి రేపటి నుంచి పనికి రాదండి. సరేనండి, మాకేం ప్రమోషన్లు గిమోషన్లు ఏమీ అక్కర్లేదండి. అయ్యో, మీ ఇష్టం, పరువు తీయండి, కొట్టండి, ఏం చేస్తారో చేసుకోండి, కానీ మా అమ్మాయి మాత్రం పని చేయడానికి రాదు. ఉంటానండి. విసిరేశాను, చేప చిక్కుకుంటుందో లేదో తెలీదే. తన వైఖరి చూస్తుంటే ఏం విన్నట్టుగానే ఉంది. సంతోషి, మిమ్మల్ని ధైర్య పిలుస్తున్నారు, డిజర్ట్ తీసుకురమ్మంటున్నారు. నేను అదే అనుకుంటున్నా, బయట తెచ్చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదామని. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. అలానే నా చివరి బస్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. నేను వెళ్ళనా? సరే, మీరు ఇది అందించి